రాజోలి డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుకు 1986 కోట్ల నిధులు నాడు సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ ప్రాజెక్టును నాశనం చేసినట్లు తీవ్రంగా విమర్శించారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు ఆర్టీఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమకనూరు సోమప్ప సర్కిల్ వద్ద చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ప్రాజెక్ట్ అన్నిటికీ నాంది పలికి ముఖ్యంగా మా పశ్చిమ ప్రాంత జీవనమైనటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్కి 1986 కోట్లు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టుని తిరుగులేని విధంగా టెండర్ కూడా పిలిపించి ఆ రోజు అధికారం కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేను రాయలసీమ బిడ్డలని చెప్పుకుంటూ రాయలసీమ ప్రాంతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసి ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని పూర్తిగా మూలపడేసినటువంటి పరిస్థితి చూశాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేనూరు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇటు సంక్షేమాన్ని అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంతానికి అత్యంత జీవనాడినటువంటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రైట్ కెనాల్ చూశారు. మీరు గతంలో నాశనం చేసిన ప్రాజెక్టుని రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా 25% పూర్తి అయి ఉంటే కొనసాగించాలా, లేకపోతే వెనక్కు పంపాలని. ఆ నిర్ణయాన్ని కూడా కాదని ఈరోజు రాయలసీమ మీద ప్రేమతో, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డల మా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని వేదావతిని రెండింటినీ కూడా ముందుకు కొనసాగించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మేమందరం రాయలసీమ తరఫు నుంచి మా ఎమ్మెల్యేనూరు నియోజకవర్గం తరఫు నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. అపర భగీరథులైన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈరోజు రాయలసీమ బిడ్డలమని చెప్పుకుంటూ రాయలసీమకు అత్యంత కావాల్సినటువంటి తాగునీరు సాగునీరుని నిర్వీర్యం చేసిన గత పాలకుల్ని చూశాం.